अस्सलाम वालेकुम। सब्सक्राइब कीजिए उर्दू टीवी को अपने मोबाइल पर देखने के लिए रेड कलर के बटन को प्रेस कीजिए और घंटी भी दबा दीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। नाज़रीन, आप देख रहे हैं उर्दू टीवी न्यूज़ चैनल में हूँ आपके सामने सीनियर जर्नलिस्ट रफ़ीक नूरी। जमात इस्लामी हिंद शाख संगारेड्डी की जानिब से आज प्रेसिडेंट फंक्शन हॉल संगारेड्डी में जलसा ईद मिलाप का अहतमाम किया गया था, जिसमें मिस्टर चिंता प्रभाकर, रुकन असम्बली संगारेड्डी, जनाब हामिद मोहम्मद खान साहब, रियासती सदर जमात इस्लामी हिंद, मिस्टर पोसाला लिंगा गौड़, रीजनल सेक्रेटरी रोटरी इंटरनेशनल, मिस्टर येसुपाल, जनाब मोहम्मद गौसुर रहमान, रियासती सेक्रेटरी जमात इस्लामी हिंद, मिस्टर नरहरी, जनाब शेख रशीद, सीनियर अक़लियती क़ायद TRS के अलावा आवाम की कसीर तादाद ने जलसे ईद मिलाप में शिरकत की। जनाब मोहम्मद शाहिद, सदर जमाती इस्लामी हिंद शाख संगारेड्डी ने जलसे ईद मिलाप के इख्तिताम पर इजहार तशक्कुर किया। लीजिए जलसे ईद मिलाप से मिस्टर चिंता प्रभाकर, रुकन असम्बली संगारेड्डी खिताब कर रहे हैं। मुशाहिदा कीजिए, समाअत कीजिए। గ్రంథాలయ చైర్మన్ మరియు ఇతర నాయకులు, మిత్రులారా, భారతదేశం లింగాగౌడ్ గారు చెప్పినట్టు, ఇంకా చాలా మంది చెప్పినట్టు, విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, కులాలు, వర్గాలు కలిసి సహజీవనం చేస్తున్నటువంటి ఒక గొప్ప దేశం. మరి ఈ దేశంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకొని కలిసిమెలిసి సహజీవనం చేసి ఇంకా మన మధ్య ప్రేమ, చక్కటి అంశాలు మనం తెలుసుకోవడానికి ఇది ఒక చక్కటి వేదిక. ఈ వేదికకు మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ధన్యవాదాలు తెలుపుతూ వందనం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం అందరం పి నరహరి రెడ్డి డిస్ట్రిక్ట్, ఆయన బుద్ధిజాన్ని పాటించేటటువంటి వ్యక్తి. ఆయన బుద్ధిజం చనిపోయే ముందు తీసుకున్నప్పటికీ ఆయన 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితమే వాటి పట్ల ఆకర్షితులైనటువంటి వ్యక్తి కావడం చేత ఆయన కొన్ని విషయాలు మనకు అక్కడ బేసిక్గా లిబర్టీ, ఈక్వల్, సోదరభావం, సామాజిక న్యాయం ఇట్లాంటి అంశాలు కనిపిస్తాయి. అట్లాంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మన ఇస్లాంలో పర్ఫెక్ట్ గా చూడడానికి ఈక్వాలిటీ అనేటటువంటి పర్ఫెక్ట్ గా మనం గమనించవచ్చు. ఇతర మతాలు కూడా ఈక్వాలిటీ అనేది రిలీజియన్స్ అవసరం లేదు. అది పుట్టగానే చేప తనంతట తాను ఈగుతుంది. పక్షి అయితే కొన్ని రోజులు నేల మీద పడుకుంటా లేచుకుంటా దానంతట అది ఎగిరి దాని ఆహారం అది సంపాదించుకుంటుంది. కానీ మనిషి మాత్రమే ఈరోజు ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళందరి సాంగత్యంతో మనిషి సంస్కరించబడతాడు అనే దానికి ఇంతకంటే నిదర్శనం ఇంకోటి లేదు. మరి ఈరోజు ఈ 30 రోజులు దీక్షకు సంబంధించినటువంటి విషయంలో అతి పవిత్రమైనటువంటి గ్రంథం ఇదే మాసంలో ఆవిర్భవించడం, ఈ మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత, ఈ మాసంలో ఉపవాస దీక్షలకు సంబంధించి ఇందాక వారు చెప్పినారు, లంకనం మహా ఔషధం. మనకేదన్నా వ్యాధి వచ్చినప్పుడు, జ్వరం వస్తే, లేకపోతే తినడానికి నోరు సహకరించకపోతే వైద్యుడు కూడా చెప్పేది ఈరోజు నువ్వు ఏం తినకుండా ఉపవాసం ఉందో అదే తగ్గుతుందని చెప్పాలి. మరి ఈరోజు లంకనం మహా ఔషధానికి సంబంధించినటువంటి విషయంలో క్రమశిక్షణకి మారుపేరుగా మనకు చెప్తారు. ఈరోజు మన భూమే ఈరోజు వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి. మనకున్నటువంటి సప్త వ్యసనాలు, కామ, క్రోధ, మోద, మద, మాత్సర్యాలను జయించడానికి సంబంధించినటువంటి దాంట్లో కొంత మనం పాత్ర వహించినట్టు, కొంత నేర్చుకునేటటువంటి మరి ఈ ఉపవాస దీక్షల ద్వారా ఎక్కడ కూడా చెడు అలవాట్లకు సంబంధించి కానీ, చెడు అటు అబద్ధాలు ఆడకుండా ఉండటం కానీ, ఈరోజు మనం ఒక మంచి సాంగత్యంలో ఈరోజు మనకు ఉన్నటువంటి దాంట్లో కొంత పేదవాళ్ళకి కూడా పంచి ఇవ్వాలనే ఒక గొప్ప ఆలోచన మరి రంజాన్ మాసంలో ఆ భగవంతుడు కలిగించినటువంటి ఈ సందర్భంగా
మనం ఈరోజు మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఈరోజు మనం ఎంత బాగా ఉండాలని చెప్పాలనుకున్నా, కొన్ని సందర్భాల్లో మనకు చెప్తారు నీతి వాక్యాలకు సంబంధించిన దాంట్లో మనం అన్ని బాగానే ఉంటాం, మళ్ళీ అసలు విషయానికి వచ్చేటప్పటికి నువ్వని నేనని ఒక తారతమ్యం